ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్రో స్టేషన్ వద్ద ఇద్దరు యువకులు డ్రగ్స్ శాంపిల్ ఇస్తుండటంతో విషయం తెలుసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 16 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నారు. ఇటీవల కాలంలో అనేక మంది యువకులు విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడి నేరాలు పాల్పడుతున్నారు. ఇలాంటి డ్రగ్స్ తో అనేక కుటుంబాలు బలి అయ్యాయి. విద్యార్థులకు డ్రగ్స్ బారిన పడవద్దని తల్లిదండ్రులు తమ పిల్లలను కార్యకలాపాలతో నిఘా ఉంచాలని పోలీసులు తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ సరఫరా చూస్తుండగా సమాచారం ఇవ్వమని పోలీస్ డ్రగ్స్ ఫ్రీ నగరానికి కృషి చేసే విధంగా ఫోన్ నంబర్లు 8712604999 8712611506 ద్వారా సమాచారం ఇవ్వమని తెలిపారు. నగర్ పోలీస్ సిబ్బంది మరియు టిఎస్ న్యాబ్ అఫీషియల్స్ జాయింట్ గా కలిసి నిన్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్స్, ఒక ఆయన ఇంకొక అతను కన్జ్యూమరు, ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి 16 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. అలానే ఒక సెల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన వ్యక్తి కాబడిన వ్యక్తి మాథ్యూ సంజయ్. ఇతను డాగ్ బ్రీడర్గా చేస్తుంటాడు, కుక్కలను పెంచుతూ ఉంటాడు, అమ్ముతుంటాడు. ఇతను ఉండేది మల్కాజ్గిరి. ఇతని వయస్సు 23 సంవత్సరములు. ఇతను బెంగళూరు నుంచి 16 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ తీసుకొని హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక కన్జ్యూమర్కు, రాజ్ కుమార్ అనే కన్జ్యూమర్కు సేల్ చేసే క్రమంలో రిలయబుల్ సోర్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా టిఎస్ న్యాబ్ అఫీషియల్స్ మరియు మా ఎస్ఆర్ నగర్ సిబ్బంది వీళ్లను పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 16 గ్రాముల ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది. అలానే వీళ్ళు ఎక్కడి నుండి తీసుకొని వస్తున్నారు అని వెరిఫై చేయగా ఇతను బెంగళూరు నుంచి అసదుల్లా అనే 25 ఇయర్స్ వయసు గల వ్యక్తి దగ్గర నుండి కొనుక్కొని హైదరాబాద్కు సప్లై చేస్తున్నాడు. సో నిన్న ఇప్పుడు అతన్ని కూడా ఈ కేసులో అబ్స్కాండింగ్ అక్యూజ్డ్గా ఉన్నాడు. మా టీమ్స్ వెళ్లి అతన్ని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. నెక్స్ట్ ఇందులో వీళ్ళు ఒక 9 మందికి కన్జ్యూమర్స్ ఎవరైతే ఇతని దగ్గర రెగ్యులర్గా కొంటారో వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేసుకున్నాము. వాళ్ళ వద్ద నుంచి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇందులో ఈ ఇద్దరు అక్యూజ్డ్ని ఈరోజు టెస్టులు అన్నీ అయిపోయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది జ్యుడిషియల్ రిమాండ్ కొరకు. ఈ కేసు జాయింట్గా టిఎస్ న్యాబ్ అఫీషియల్స్, డిఎస్పీ గారు, శ్రీధర్ డిఎస్పీ గారు, వాళ్ళ ఇన్స్పెక్టర్, వాళ్ళ సిబ్బంది మేము కలిసి చేయడం జరిగింది. ఇందులో జనరల్ పబ్లిక్ కొన్ని సూచనలు ఇవి చెప్పాల్సి ఉంటుంది. మా పోలీస్ సిబ్బంది ద్వారా టిఎస్ న్యాబ్ అఫీషియల్ సిబ్బంది టిఎస్ న్యాబ్ తరఫున టీజీ న్యాబ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మేము చేసే అప్పీల్ ఏంటంటే, చాలా మంది యూత్, చిన్నపిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ ఈ డ్రగ్స్కు అలవాటు పడి గంజాయి సేవించడము, అలానే దానికి బానిసలైపోయి నెక్స్ట్ ఎండిఎంఏ, హెరాయిన్, చెరసు ఇట్లా పై లెవెల్కు వెళ్ళిపోతున్నారు. దీంతో చాలా కుటుంబాలు కూడా పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. చాలా మంది కుటుంబాలు వీధిన పడుతున్నాయి. సో ఇలాంటివి చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయాలని, దానికి ప్రజల సహకారం కూడా కావాలి. ఇలాంటి డ్రగ్స్ గురించి ఎవరికైనా సమాచారం అందితే మేము ఇచ్చిన నంబరు టీజీ న్యాబ్ 8712671111 ఈ నంబర్కు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
సార్ గతంలో వీళ్ళపై ఏమైనా కేసులు ఈ ఇద్దరు గతంలో వీళ్ళపైన మాథ్యూ సంజయ్ పైన కానీ ఈ పెడ్లర్ ఇతను అలానే రాజ్ కుమార్ కన్జ్యూమర్ పైన కూడా కేసులు అయితే లేవు, డ్రగ్స్ కేసులు ఏం లేవు.